ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఉగాది ఎలా చేసుకున్నారన్నది కామెంట్ చేయండి. మేమైతే ఉగాది చేసుకోలేదు కానీ పచ్చడి అయితే చేసుకున్నాము. ఉగాది ఎందుకు చేసుకోలేదు అన్నది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే పచ్చడి చేసుకుందాము. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది పలుచగా చేసుకుంటారు, కొంతమంది చిక్కగా చేసుకుంటారు. మేమైతే చిక్కగా చేస్తాను. ఎలా చేస్తానన్నది చూడండి. ఫస్ట్ అయితే బనానా మ్యాష్ చేసుకుని ఒక బౌల్ లో వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, బెల్లం, వేపించిన పప్పు, ఇంకా వేప పువ్వు, చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాను. ఇందులో అయితే ఒకటి మిక్స్ అయిందండి. అదేంటంటే కొబ్బరికాయ ముక్కలు అనమాట. అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటది. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఉగాది పచ్చడి అయితే రెడీ అండి. మీకు ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. అలాగే మీరు ఉగాది పచ్చడి తింటారా, తాగుతారా కామెంట్ చేసేయండి. ఉగాది నుంచి అయితే చింతలూరు నూకాంబికా దేవి అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. అలాగే తీర్థం కూడా జరుగుతుందండి. ఇది నెక్స్ట్ మంత్ 27 దాకా అయితే ఉంటది అనమాట. మేము నెక్స్ట్ మంత్ ఇంటికి వెళ్తాం కాబట్టి తప్పకుండా అమ్మవారి దర్శనం తీసుకుని అక్కడ పిల్లలకి కాగడాలు అయితే వేయిస్తాము.